చతుర్థోధ్యాయః. చతుర్థః అంటే 4 అటని అర్థం. అథ అథ అంటే ఇది అథ ఇప్పుడు మన చదువుయేది అథ చతుర్థో అధ్యాయః 4వ అధ్యాయం. అథ ప్రథమో అధ్యాయః అనేది మొదటి అధ్యాయం. ద్వితీయోధ్యాయః అనేది 2వ అధ్యాయం. ప్రథమ ద్వితీయ తృతీయోధ్యాయః. తృతీయో అనేది 3వ అధ్యాయం. చతుర్థో అనేది వచ్చి 4వ అధ్యాయం. దీనిలో ஞான கர்ம సన్యాస యోగ, అదావదు జ్ఞానాన్ని పెట్టి కర్మాని, ఈ జ్ఞానం ఆత్మ జ్ఞానంతో ఈ కర్మాని ఎట్టా సన్యాసం చేసేది తొరందేది అనే దాన్ని పற்றி దీనిలో చదువు. ఏర్కనవే 2వ అధ్యాయాలో కర్మయోగాని జ్ఞానయోగాని బ్రీఫ్ గా సురుక్కంగా చెప్తారు. దానిని 3వ అధ్యాయాలో కర్మయోగాన్ని బాగా విరిచి చెప్పినారు. ఇప్పుడు 4, 5లో మనకు ఈ సన్యాస యోగాన్ని పற்றி బాగా డీటెయిల్ గా చెప్పబోయేది. దానికి ఇది వచ్చి జ్ఞాన కర్మ సన్యాస యోగ. 5వది వచ్చి సన్యాస యోగ. 5వ అధ్యాయాన్ని పేరు వచ్చి సన్యాస యోగ. సరే, దీనిలో మెయిన్ గా మన 3వ అధ్యాయాలు ఏం చూసాము, ఎట్టా ఈ జ్ఞానయోగం అనేది ఈ కర్మయోగాలో ఉండి ఎట్టా జ్ఞానయోగానికి పోవడం అనేప్పటికి మొదట మనం ఏం చూసాము, ఈ ప్రకృతి వశాలో కడేష్ట ఆశని పట్టి చూసేప్పటికి ఏం మెయిన్ గా చూసాము, ఈ ప్రకృతి వశాలో మనకు రాగద్వేషం అనేది వస్తుంది. రాగద్వేషం అంటే విరుపు వెరుపు. ఈ పొరుట్కల్ పైగా మనకు మనస్సులో విరుపు వెరుపు అనే ఎన్నాళ్ళు వస్తుంది. పొరుట్కల్లో ఆ విరుపు వెరుపు లేదు, మన మనస్సులోనే ఆ ఎన్నం వస్తుంది. ఆ ఎన్నానికి వశపడకుండా అనేదాన్ని మనం చూసాము. అది వశపడకుండా ఏం చేయాలని చెప్పినారు, మన స్వభావానికి మన స్వధర్మానికి ఉండట్టుగా ఉండే సేల్ ఏమో దాన్ని చూసేసి కరెక్ట్ రాగద్వేషానికి వశపడకుండా ఏదీని మన క్లియరా మన థింక్స్ వేసి దాని మన చెయ్యాల. అట్ట చేసేదానికి మనం వచ్చి ఆ వివేక బుద్ధి అనేది మనకు ఉండాల. అది ఎప్పుడు వచ్చును, ఈ ఆశకి ఇరిపిడంగా ఉండే ఆ 3 ఇది చెప్పినారు. ఈ ఆశకి ఇరిపిడంగా పులన్கள் అనగా ఈ మనసు అనగా బుద్ధి. ఈ పులన్గల్ని ఎట్టా దానిలో ఉండే ఆశలని ఎట్టా నీకాల దమహ అంటే புலன்லாடி முறைப்படுத்தேவை மூலங்கா. அதாவது இப்புலன்களே ఎత్తుకొచ్చి అన్నిని మనసు రోగ వేతాంది. అది మనం ఏం చేయాలి, దాన్ని ఫిల్టర్ చేయాలి, కరెక్టా వడిగట్టిందుకు తెలాల. అది మొదటి, అదే దమహ. அடுத்து సమహ అనేప్పుడు ఈ మనసు రోగ అన్ని వేత్తనాலும் ఇది ఏం చేయాలి, మనసు దాన్ని యోసించి ఇది వచ్చి ధర్మానికి ఉండే విషయనేనా దాన్ని తిరిగి ఎంచి చూసి విచారం చేసి దాని ఉండే ఉణర్చి వశపడకుండా దాని కూడా మనసు నుండి తన్మయ ఏమేమి చూసాము, సందేహం వచ్చేదిని ఉణర్చి వశపడదలని అది ఇంత లేకుండా దాని వచ్చి ధర్మతోని కూడియది కానీ సెలెక్ట్ చేసి ఫిల్టర్ చేసి ఏం చేయాలి, బుద్ధికి ఉంచాల. అప్పుడు ఆ బుద్ధి ఏం చేయాలి, కరెక్ట్ డెసిషన్ ఎత్తి తీర్మానంతో ఏది ధర్మ విషయనో దాని మట్టు మన కடைபிடிచేదానికి మనసుకు ఇన్స్ట్రక్ట్ చేయాలి. బుద్ధినుடைய తన్మై మనసుని కరెక్టా ఏది కరెక్టో దాని నోకి అంపిందుకు దానికి తెలాల. సరే, ఈ 3కు అప్పార్పట్టు ఉండే ఆత్మ ఆ సాక్షిగా ఉంటేనే మనకు ఆ నిరంతర తీర్పు అనేది తవుల్ను అనే దానిని మనం చూసాము. అదావదు ఈ అనాత్మగా ఉండే ఈ ఆత్మ అనాత్మ అనే దాన్ని మనం క్లియర్ గా తెలుసుకున్నాము. 2వ అధ్యాయాల్లోనే ఆత్మ అనేది ఈ ఉడల్ మనం బుద్ధి దీనికి అప్పార్పట్టు ఉండేది. మనకు రోగ ఆ సాక్షిగా మనవుடைய మనస్సాక్షిగా ఈ మనసు బుద్ధి అనగా ఈ ఒళ్ళు దీనికింత అప్పార్పట్టు ఉండేది.
దాని ఆత్మాగా నే ఉండుగు దీని అన్నిని వెళకి ఈ అనాత్మాల్ని పూరా ಬೆಳಕಿ ನೇ ఆత్మగా ఈ సాక్షిగా ఉంటేనే దానిలోండి ఫ్రీ చేసింది వెళ్ళవుతానే మొదట దానిలోండి మన బయట రావలే ఒక్క అన్నిలోని మన బయట వచ్చి ఉండి చూతనే దాన్ని క్లియర్ గా మన దానికి తీర్వుని ఏ ప్రశ్న అంటారో దాన్ని బయట ఉండి ఆ సాక్షిగా ఉండి చూతనే దానికి తీర్వు అనేది మన చూసిందుకు వెళ్ళవును దానిచ్చే ఇక్కడ ఏసి పేరు మన ఆత్మగా ఈ సాక్షిగా ఉండుకుని ఈ బుద్ధి మనసు ఈ ఒళ్ళు అన్నిని మన చూసిందుకు అభ్యాసం చెయ్యాల అదే ఇది ఈ ఆత్మ జ్ఞానం వచ్చేప్పుడు అది అభ్యాసనే మనకు కావలసిన అదిగానే మన అవితం దాని వరకు మన ఈ సమాధమ ఈ వివేకం వైరాగ్యం ఇదింత మన చేసే అవ్వాలి సరే ఆ పూర్ణత్వం అనేదాన్ని ఉణర్ందేదానికి నేను ఏం చెయ్యాలి ఈ ఆత్మ జ్ఞానాన్ని మన తెలుసుకోవాలి దానికే మన ఈ దీని గీదని ఆరంభిద్దాము దీనిలో వచ్చి ఈ జ్ఞానికి ఏమవుతుంది ఈ ఆశ అనేది ఒక ప్రివిలేజ్ అంటే ఒక సలుకై మన ఇష్టం ఉంటే వాడు చెయ్యచ్చు లేకపోతే దాన్ని పట్టి వాడు బాధర్ చేయాల్సిన అవశ్యమే లేదు వాడు తన రోగనే వాడు పూర్ణంగా ఉండేదానిచి వాడు వచ్చి ఈ ఆశలని ఒక పొరుటుగానే ఇచ్చింది ఇష్టం ఉంటే చేసిన లేకపోతే చెయ్యండి అది వచ్చి కంపల్సన్ వాడికి లేదు మనకే అది వచ్చి మనసు ఏం చేస్తుంది దాన్ని కంపల్సన్ గా కండిపా చేసేవాళ్ళ ఇది లేకపోతే నా నుంచి ఉండిందే లేదు అనే నిలమకి మనని ఎత్తుసకాగుతుంది కాబట్టి జ్ఞానిలాగా ఏం చేస్తుంది అది ఇంత ఒక విషయనే లేదు వాడికి వాడొచ్చి వాడికి రోగనే సంతోషంగా ఉండేదానిచి తృప్తిగా ఉండేదానిచి ఇది ఇంతని చెయ్యాలట చెయ్యచ్చు ఆ వేళ ఇంకొకరుగా ఉలగ నన్మై కోసరం వాడి దాని తాని ఒక విషయంగానే ఎంచకంట దాన్ని చేసి ముడుచును ఇట్ట దీని మన పురుంజుకుంటేనే మన ఫ్రీనెస్ ఆ ముక్తిని మన అడంజిందుకు వెళ్ళవును మన ఈ దిల్లోండి బయట వచ్చి అనగా సుతంత్రంగా మన ఫీల్ చేసేము కావంటే ఇది అన్ని ఈ అనాత్మాలే ప్రచననేని మన పురుంజుకుంటనేని మన దానిలోండి బయట వస్తూనే సుతంత్రంగా ఉండాము అని చెప్పేవేగా ఈ సుతంత్రం అనేది ఏర్కడమే మన సుతంత్రంగానే ఉంటాము మనగానే దీని పూర ఈడ్చి మన మనసులో వేసుకుంటున్నాము కచ్చా బిచ్చాలనిసి ఏకపట్టది పెట్టుకుని అన్ని మనసులోగా దీని చెయ్యాలా దాని చెయ్యాలా అట్ట చెయ్యాలా ఇట్ట చెయ్యాలి అనేసి ఏకపట్ట దీని మనగానే ఈడిసి వేసుకుంటున్నాము మనసులో దేనికోసరో అది మంచి విషయంగా ఉన్నది అంటే మనకు అది నెరిపడితే దానికి ఉపయోగపడిన ఇప్పుడు వచ్చి మన శ్లోకాలు మనపాఠం చేసేము అంటే అది ఒక దేనికోసం జపం చేసేము ధ్యానం చేసేము అంటే ఇదింతని మన మనసు వచ్చి తేవలేని ఎన్నాళ్ళకి పొగ్గేదాన్ని నిలిపేందుకు ఇదింత మనకు ఉదవిగా ఉన్ను దానిచ్చి దాన్ని మన కండిపుగా ఒక ఎఫర్ట్ ఎత్తి ముయర్చి చేసి దాన్ని మార్చేము అదావదు మన ఏற்கனவே చూసిందామే వెళ్ళ పెరుకు వచ్చేప్పటికి ఆ నీళ్లు వచ్చేదాన్ని మనం ఏం చేసేము డ్యామ్ కట్టి కరెక్టా ఛానలైజ్ చేసి ఉడిసేము వాయికాలు కట్టి అది వచ్చి కరెక్టా అన్ని వయల్లాకు పొయ్యేట్గా మన చేసేము అది మారి ఇది ఈ మనస్సుని కేవలేకంటే ఎన్నో విషయాలకు మన శక్తిని పూరా వ్యయం చేసేదాన్ని ఒక మురైపడుతి దాని ఇట్ట నామ జపాలు అనక ఇట్ట శ్లోకాలు ఇట్ట అదింత మనకు ఉండే టయాల్ని పూరం కేవలేని ఎన్నాల్ని పెట్టి కొಳపేదానికి నాని ఒక ఏజ్ అవంగా మనకి ఎన్నాళ్ళు నిండా వచ్చును అది ఏమి ఇది ఏమి ఇట్ట విందే అట్ట విందే వాళ్ళు ఇట్ట చెప్పినారే అట్ట అడిసి ఒక వయస్సు వెనక వద్దు ఎన్నాళ్ళు వచ్చిందుకు వాయిప్పుడు ఉంది ఊరియనే కుంటే ఈ ఐడిల్ మైండ్ వచ్చి డెవిల్స్ వర్క్ షాప్ అంటారు ఈ ఐడిల్ మన మనసుని వచ్చి ఊరియ పెట్టుకున్నామంటే అది సాతానికి ఇరిపిడంగా అవసరం అది తేవలేని ఎన్నాళ్ళని పూరం ఎంచింది ఆరంభించును దానిచ్చి దాని
ఉడాఖండ దానికి ఉడాఖండ మనం ఏం చేసేము దాని నామ జపాలు ఇట్ట మరి మనపాఠం చేసేది ఇట్ట అది ఇంత మనం ఎత్తుకున్నాముంటే దానికి ఒద్దే హెల్ప్ఫుల్ లా ఉన్ను దానికే దీన్ని చేసేము. అదే తவிர మన ఆ జ్ఞానం మన తవ్వులే జ్ఞానాన్ని మన గేవం పెట్టుకుంటేనే మన తిరిగి దాన్ని యూజ్ చేసింది ఉండవు. మన తెలివిగా బుద్ధిలో అది ఉంటేనే దాని ఏ వాళ్ళ అది కావాలనో అది బుద్ధి యూజ్ చేసుకుని దానికి ఇట్ట మాది మనపాఠం చేసేది ఇంత మనకు హెల్ప్ఫుల్ అవును. మన ఏற்கனவே సుతంత్రంగా ఉంటాము అనేది మన పురించుకోలే, పూర్ణత్వంగా ఉంటాము దిల్లోంతా ఉండి బయట వచ్చి తినేని మన ఏற்கனவே సుతంత్రంగా ఉండేదానిచి మనకా తేవలేకంటే ఈడుసి వేసిన దిల్లో ఉండి మన బయట వచ్చేప్పుడు ఆటోమేటిక్ గా మన ఫ్రీగానే ఉంటుము. ఆ ముక్తిని మన ఎంజాయ్ చేసినది ఆరంభిச்சிட்டுము. இதே மெயின் தீம். ఏ செயல்கள் மூலంగా ఈ కర్మయోగం మూలంగా చిత్తం శుద్ధి అవేప్పుడు ఈ తేవలేనిది అన్ని మన తోండి పొయ్యేప్పుడు అనాత్మాల దీనిలో ఉండే ఈ ఉడల్ మనం బుద్ధిలో ఉండే అభిమానాలని పూర మన విளக்கేప్పుడు ఆటోమేటిక్ గా మన ఆత్మని మన పురించుకుందుకు ఆరంభిస్తాము. అది ఎట్టా అనేదే ఇప్పుడు ఇంకా వచ్చే ఈ 4வது 5வது అధ్యాయాల విளக்கంగా మన చూడబోయాం. ఏற்கனவே 2வது అధ్యాయాల చూసిందే దాని బాగా విளக்கంగా ఇంకా చూడబోయాము. ఈ 4வது అధ్యాయాల మొదట 1లోండి 8வது శ్లోకం దాకా వేరే టాపిక్ని పற்றி కొంచెం కృష్ణర్ చెప్పారు. 4లో 1లోండి 3 దాకా ఈ గీతా శాస్త్రనుடைய మహిமை, అదావది ఎట్టా అది పరంపరగా ఈ జ్ఞానం వచ్చుకుంటా ఉంది అనే దాని పற்றி ఇదిలో చెప్పారు. ఈ 1లోండి 3 దాకా ఈ கீதையினுடைய பகவத்கீதையினுடைய மகிமை அதனுடைய மேலான தன்மைని பற்றி అది పరంపరగా ఎట్టా ఆహాళలోండి ఎట్టా వస్తుంది, ఏ పరంపరలో ఎట్టా వస్తుంది అనే దాని పற்றி 1లోండి 3 శ్లోకం దాకా చెప్పారు. அடுத்து 4లోండి 8 దాకా దేవుడు ఈ భగవానుடைய அவதாரம், ఆ అవతారనుடைய రహస్యం పற்றி దాని చెప్పారు. 4లోండి 8 దాకా ఈ 2 టాపిక్ డిఫరెంట్. మొదట ఆ జ్ఞాన యోగத்தினுடைய ఆ మహిమని, ఆ గీతయినుடைய మహిమ అంటే ఏమి, ఆ జ్ఞానానుடைய మహిమని చెప్పి అది ఎట్టా పరంపరగా వస్తుంది అనే దాన్ని చెప్పి అనగా అవతారం అతనుடைய అవతార రహస్యాన్ని పట్టిని 4లోండి 8 దాకా చెప్పి దాని వెనక ఈ జ్ఞానయోగం ఈ మన టాపిక్ మెయిన్ టాపిక్ దాని వెనక వచ్చారు. దాని మొదట మన సుతాడి 4లో 1வது శ్లోకం ఆరంభిస్తా. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాహ వేబ్రవీత్. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాహ వేబ్రవీత్. సరే, ఇది దోర్ చెప్పేది కృష్ణర్ భగవాన్ ఉవాచ. శ్రీ భగవాన్ అర్జునంతో చెప్పారు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుహు ఇక్ష్వాహవే అబ్రవీత్. ఆ ఎస్ ఉండే తా ఆ అనేసి వేసుకోవాలి. అబ్రవీత్ అదావదు ఇమం అంటే ఇంద ఈ యోగం, ఈ యోగం అవ్యయం. వ్యయం అంటే ఏற்கனவே చూసిందాము. వ్యయం అంటే అళిదల్ అనేసి అర్థం. ఇక్కడ అవ్యయం అంటే అళివట్ర,
దానికి అழிవు అనేదే లేదు. దేనికి? ఈ యోగానికి, இந்த యోగం, ఈ అழிவற்ற யோகம். யோகம் அற்ற ఈ ஞானம் அர்த்தம். அதாவது கர்மயோகம் மூலங்க சித்த சுத்தி அடைஞ்சு చిత్త தூய்மை அவையப்படுகு ஞானானிக்கு உண்டே தகுதினி அடைஞ்சேரு. ஆனகா ஞான யோகானி பின்பற்றி, அதாவது ஸ்ரவண மனன நிதித்தியாசனம் சாதனையில செய்யப்படுகு ఆటోమేటిక్గా వాండి ఆ మోక్షాన్ని అడజను. ఇదే ఈ యోగం దేవుడు చెప్పే మొదట మన తెలుసుకున్నది. ఈ 2వ అధ్యాయం 3వ అధ్యాయం మూలంగా ఈ కర్మయోగం చేసి చిత్తశుద్ధి అடைஞ்சு ఆనగా మనసులో ఆ ఒరుముఖపట్ట తన్మై వచ్చి ఆ ఉపాసన భక్తి ఆ ఈశ్వర అర్పణ బుద్ధితో అది కర్మయోగనే అదంతా చేసేప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా మనసు వచ్చి ఆ వినిందుకుండే ఆ జ్ఞానాన్ని వినిందుకుండే ఆ తగుదిని అడంజుతుంది, ఆ పక్వం అవుతుంది. మనసు వచ్చి క్లీన్ గా ఉంటేనే ఆ రోగ పోను. కొత్తగా ఏనా చెప్పేది రోగ పోను. క్లీన్ అవేప్పుడు ఆటోమేటిక్ గా ఆ పక్వం అవేప్పుడు ఆత్మజ్ఞానానికి ఉండే ఆ వినేదానికి ఉండే తగుదిని మనసు అడంజుతుంది. దాని వెనక శ్రవణం మననం నిధిధ్యాసనం. శ్రవణం అంటే దాని గురుముఖంగా మన వినేది. அடுத்து మననం అనేది దాని సందేహ లేకుండా దాన్ని ఫ్రీ చేసుకునేది. ఏమన్నా సందేహం ఉంటే అడిగి దాన్ని క్లియర్ చేసుకునేది, తెలివి చేసుకునేది. అనగా దానిని మనసులో నిలై నిறுతేది. ఆ జ్ఞానాన్ని వేరేగా దాని వచ్చి ఊరిగా విన్ని మట్టు పెట్టకుండా దాని విజ్ఞానంగా మార్చేది. ఎక్కడమే ఇదంతా మనం చూసిందాము. దాని మనస్సులో నిలై నిறுతేది, దాని బాగా మనసులో దిడపడితేది. దానే ఇక్కడ చెప్పారు. సరే, అట్ట ఉండే అవ్యయం. అవ్యయం అంటే ఏం చూసాము? అழிవట్ర. ఏ విధాలోని దానికి అழிவு అనేదే దొరకదు. దేనిచి దానికి అழிவு దొరకదు అంటే అది ఉண்மை, అది సత్యం. 3 కాలాలోని ఎప్పుడు నిలచి ఉండేది. దానించి దానికి నాశం అనేది దొరకదు, అழிவு అనేది దానికి దొరకదు. అట్ట ఉండే యోగం. యోగం అనేది ఇక్కడ ఏం మీన్స్? కర్మయోగం, జ్ఞానయోగం రెండునేని. కర్మయోగం చేసి చిత్తశుద్ధి చేసే అవి அடுத்து జ్ఞానయోగం పోయేది. సరే, ఈ యోగాని అహం నేను ఇక్కడ ప్రోక్తవాన్ అహం ఉంది. అహం అంటే నేను, నేదోరు భగవాన్. ఇక్కడ కృష్ణర్ ఈ భగవాన్ ఏం చేశారంట? నేను ఈ అழிవట్ర ఏ విధాలని నాశలేని ఈ యోగాని వివస్వతే ప్రోక్తవాన్. వివస్వతే అంటే వివస్వానుకు. వివస్వాన్ అంటే సూర్యన్ అర్థం. அதாவது ஆக்சுவலா விவஸ் అంటనేని ఆచ్ఛాదయతి. అதாவது వి వస్దాతు. వస్ అంటే కవర్, మన వస్త్రం తసేమేక. ఏది వచ్చి అన్ని విశేషేణ ఆచ్ఛాదయతి. అది వచ్చి ఏది వచ్చి ఇప్పుడు సూర్యనుடைய ఆ కదిర్లు మనని అందరినీ అట్నే కవర్ చేస్తుంది. ఆ ఒళి వచ్చి మనని అందరినీ అట్నేని ఆ ఒళి నుంచేక అందరినీ కవర్ చేస్తుందేగా. ఆ ఒళి వచ్చి అట్ట ఉండే దాని పేరు విభస్వ. అట్ట ఉండే అదావదు కవర్ చేస్తుంది అంటే ఇక్కడ ఏం అర్థం అంటే, ముఖ్యమైన అర్థం ఏమింటే నరిస్తుంది. ఆ కవర్ చేసేదాన్ని పెట్టి ఆ ఒళిని పెట్టి ఇది కొదవ అన్నిని ஊக்கம் అளிపదుని చెప్పేమిగా. మనకు ஊக்கம் దేనించి వస్తుంది? ఈ సూర్యుని నుంచే వస్తుంది. దానియుடைய కదిర్గల్ మనకు మట్టు లేదు, అన్ని బీయింగ్స్ ని, ఈ ప్రపంచంలో ఉండే అన్ని ఉయిర్నాలుగుని అది ఆ కిరణల్ ఆ కదిర్గల్ ఉండేదానిచే మనకు ఆ నరిస్మెంట్, ఆ ఊటం అళితల్ అనేది సూర్యుని ఇచ్చేదానిచ్చే అన్ని ఉయిర్లని ఎట్టా మనకు అన్నం ఆ కూడు తినేది ఎట్టా మనకు ఆ నరిస్మెంట్ ని ఊటాన్ని ఇస్తుందో అది మారి ఈ సూర్యనుடைய
ఆ కదిర్గల్ నుంచే అన్నినేని ఉసురుతో ఉంది దానే ఇక్కడ చెప్పారు. దానించి అది వివస్వాన్. ఆ సూర్యునికి నేను ముందర చెప్పిన ప్రోక్తం. ప్రోక్తం అంటే சொல்லப்பட்டது. నేను ముందర వాడికి ఉక్తం అంటేనేని చెప్పినాను అని అర్థం. ఉక్తం అనేప్పుడు ప్రోక్తం అంటే బాగా చెప్పిన వాడికి పురించేట్టుగా బాగా చెప్పిన. ప్రకర్షేణ ఉక్తం ప్రోక్తం. సరే, భగవాన్ దోరుకు చెప్పినారు, ఈ సూర్యునికి చెప్పినారు. సూర్యునికి ఇక్కడ ఏం పేరు ఇచ్చారు? వివస్వాన్. వివస్వాన్ అంటే ఏమి? నరిసేసేది అందరికి ఊటం, తన్నుடைய కదిర్గల్తో ఊటం ఇచ్చేదానిచి అది వివస్వాన్. సరే, వివస్వాన్ ఆ సూర్యునొచ్చి మనవే ప్రాగ మను అనే వాళ్ళకి చెప్పినారు. ఆ మను అనే వాళ్ళే ఈ ధర్మ మనుస్మృతి అటనిస్తా చెప్పేమే ఈ ధర్మ శాస్త్రాలని అన్ని రాసిన అతండే ఆ మను. అది ఆ మను వచ్చి ఒక్కొక్క దీనికి మారుతారు, వేరే వేరే పేర్లు ఉండే మనువులు ఉండారు. ఇక్కడ వచ్చి ఒక మనువుకు ఈ సూర్యన్ చెప్పించారు. ఈ మను దోరుకు చెప్పినారు, ఇక్ష్వాకు అనే ఒక రాజాకు చెప్పినారు. వీళ్ళందరూ సూర్య కులాలో ఉదిచిన వాళ్ళు, అదావదు క్షత్రియలు. మన రామాయణాలో చూసేమిక రామరు వచ్చి సూర్య కులాలో వచ్చిన వాళ్ళు. రామరుடைய ఆ పరంపரை ఆ మొదట ఉండిన వాళ్ళే ఈ ఇక్ష్వాకు. ఇక్ష్వాకు ముందాతి మను, మనుగు ముందాతి సూర్యన్. ఈ సూర్య వంశాలు వచ్చిన వాడే వీళ్ళందరినేని క్షత్రియర్లు రాజాగా ఉండేవాళ్ళు అనేదాన్ని ఇక్కడ చూసేము. చంద్రకులాల్లో వచ్చిన వాళ్ళు ఆ కృష్ణుడితో చంద్రకుల. మహాభారతాలో చంద్రకులాని ప్రధాన పడితే ఆ కథలు పూరపోతుంది. రామాయణాలో సూర్యకులం రామరునుடைய ఇది. సరే, ఇట ఉండే ఆ సూర్యన్ వచ్చి మొదట భగవాన్ దోరు చెప్పినారే సూర్యనుకు చెప్పినారు. సూర్యన్ వచ్చి దోరు చెప్పినారే మనుకు. మను తనుடைய కొడుకు ఇక్ష్వాకు. ఇక్ష్వాకు ఉంటే వాళ్ళు ఒక రాజా. ఆ రాజాకు చెప్తారు. రాజాగా వినవాడు ఆ రాజాకు చెప్తారు. సరే, ఇది వచ్చి ఏని చెప్పినారు అంటే ఈ యోగం వచ్చి ఆ వేదాలో ఉండేది అనాది. దానికి వచ్చి ఆది అందం లేదే. అది ఎక్కువ వచ్చింది అంటే ఈ భగవాన్ తోండే డైరెక్ట్ వచ్చింది. దాని రిసీవర్స్ అంటే దాని విన్న వాళ్ళు, దాని రిసీవ్ చేసిన వాళ్ళు, దాని రిసీవ్ మీకు పురించుడు రిసీవ్ ఉంటే దాని ఇప్పుడు వచ్చి ఎట్టా టీవీలో ఎక్కడో స్టేషన్ ఉంది, ఆ స్టేషన్ లో ఒలిబరపేది మనకు ఇక్కడ టీవీలో తెలుస్తుందే కా. టీవీ వచ్చి రిసీవర్. అది మన ఆ అలైలని పూరా గ్రాస్ చేసి ఇక్కడ టీవీలో మనకు తెలబెట్టుతుంది. అదేది అక్కడ వాళ్ళు వచ్చి ట్రాన్స్మిటర్స్ అంటారు. వాళ్ళు వచ్చి దాన్ని ఒలిబరపే వాళ్ళు. ఇక్కడ దూర ట్రాన్స్మిటర్ దేవుండే, ఇక్కడ ట్రాన్స్మిటర్. ఇక్కడ మన అన్ని రిసీల్ అనేది వచ్చి దోరు దాని వచ్చి బాగా ఆ అన్ని తపస్సు అన్ని చేసి ఆ కట్టుపాడులతో ఉండే వాళ్ళకే అది వచ్చి పురింజును. అది వచ్చి వాళ్ళ మనస్సులో అది వచ్చి వెళ్ళిపడునుంట. ఎట్టా టీవీలో అది ఆ అలలు వస్తుందో ఆ టీవీ దాన్ని ప్రొడ్యూస్ చేయాల, దాన్ని ఉత్పత్తి చేయాల. ఆ ఒలిబరపేది పూరా టీవీ ఉత్పత్తి చేయాల, వచ్చేదాన్ని అది తీసి మనకు సూచించుతుంది. అదే మరి ఈ భగవాన్ వచ్చి వేదాలని అన్ని పడైపు వచ్చేప్పటికేని దాన్ని ఇచ్చారు. దాన్ని తీసి రిషిలు మన అందరికి ఇచ్చారు. దాని అపౌరుషేయం అని చెప్పేవు. అపౌరుషేయం అంటే పురుషనాలు ఆకపడాదది. ఇక్కడ వచ్చి ఇంకొకటిని మనం ఏం పురించుకోవాలంటే ఇది ఈ పురుషన్ మన ఏற்கனவே చూసాము. ఇక పురుష దోషాలు ఎదినే దీనికి ఉండదు. அதாவது பிரமக, அதாவது தவறு, கவனக்குறைவு,
అనగా ఈ కరణాల ఉండే కురైబాడులు మన కన్నులో ఏదైనా కుறை ఉన్నదింటే చెవిలో కురైబాడుగల అట్టమారి ఉన్నదింటే దాని నుంచి వచ్చే దోషాలు అనగా కబడం మన మనసులో ఏదైనా కన్నింగా ఒక కుయుక్తిగా దీని వాళ్ళకి ఇట్టనే చెయ్యాలి అట్ట అనిస్తా చేసేమిగా అట్టా ఇది ఇంత అని ఈ వేదాలో ఉండదు. అది నన్మని హితానికి మట్టునే అది చెప్పును. అట్ట ఉండేది అపౌరుషేయం. దానిలో వచ్చి ఈ మనుషులతో ఉండే ఈ మనసు బుద్ధిలో ఉండే ఈ విరుపు వెరుపు నుంచి వచ్చే కురైబాడులు ఒకటి నేని దానిలో ఉండదు. ఇది వచ్చి దానించే దాని అపౌరుషేయం అట అని చెప్పేవు. దానించే అది వచ్చి ఎప్పుడు నిలయిగా ఉండేది. దానిలో వచ్చి అழிவு అనేదే దానికి ఉండిందుకు వాయిపే లేదు. అంటే అది ఉண்மைని మట్టునే చెబుతుంది. ఉண்மை తవిర అక్కడ ఒకటినే దొరకదు. ఎట్టా వచ్చి 100 డిగ్రీ సెల్సియస్ అదావదు నీళ్లు కొదిచ్చుతుంది ఎప్పుడు 100 డిగ్రీ సెల్సియస్ అప్పుడు 100 డిగ్రీ నీళ్ళని మన హీట్ చేసినామంట ఆటోమేటిక్ గా నీళ్లు కొదిచిందుకు ఆరంభించును. ఇది దీనిలో వచ్చి దీన్ని మార్చి ఏదైనా ఇది వచ్చి ఉண்மை. ఇది దీనిలో వచ్చి మాట్రు కరుతు అనేది ఒకటినే దొరకదు. అది మారి ఈ దిల్లో ఈ యోగా వచ్చి అవ్యయం దేని చెప్పేముంట అది ఉண்மைని చెప్తుంది. దానిలో వచ్చి అది సత్యాన్ని చెప్పేదానించి దానిలో వచ్చి మాత్రం అనేది ఉండిందుకు వాய்ப்பு లేదు. దాన్ని మనం క్లియర్ గా పుంజుకోలే. సరే, அடுத்து దీనిలో ఇంకొకటి ఏమి విభస్వాన్ వాళ్ళే సూర్య కులాల్లో ఉండే వాళ్ళకి చెప్పినారు అనేదాన్ని మనం ఉంచుకున్నాం. అంతే ఈ శ్లోకాల మనం మెయిన్ గా చూడాల్సింది ఇది వచ్చి ఈ శాస్త్రం ఈ యోగం అనేది వచ్చి వేదనే. ఆ వేదాల్లో ఉండే దీన్ని ఎత్తి చెప్పిండారు. మొదట దోరుకు చెప్పినారు భగవాన్ వచ్చి సూర్యునికి చెప్పారు. సూర్యన్ మనుకు చెప్పినారు. మను ఇక్ష్వాకుకు చెప్పారు. ఇక్ష్వాకు రాజా. ఆ సూర్య క్షత్రియ వంశానికి ఈ దీని పూరా చెప్పుకొచ్చారు. సూర్య వంశం క్షత్రియర్లకు దీని చెప్పారు. ఆ వంశం అదాది బ్రాహ్మణర్లకు ఉండేది అదిని తనీగా పోతా ఉను. ఈ పరంపరని తనీగా వస్తా ఉండు. క్షత్రియులకు కూడా దీని ముందర చెప్పిండారు. దేనికోసం అట్ట చెప్పినారు అంటే ఈ ఉలగాన్ని పాదుగాతే దానికి క్షత్రియులుடைய పంగు వచ్చి వద్దే ముఖ్యం. అన్ని రాజ్యాలు వచ్చి నిమిషం ఈ రాజ్యాలు వచ్చి ఈ ఉలగని పాదుగాతే దానికోసం వాళ్ళు వచ్చి వాళ్ళకి బాగా స్ట్రెంగ్త్ బలం కావాల. ఆ బలం ఎక్కువ తోళ్ళ ఊరికే వాళ్ళు ఎన్నో పైర్చీలు చేసి అన్నిని చేసి బలాన్ని ఎత్తు రావచ్చు. అదింతా ఉంటే కూడా ఉడల్ బలం మనసు బలం అన్ని ఉంటే కూడా ఈ ఆత్మ బలం అనేది వద్దే ముఖ్యం. ఈ ఆత్మ బలం ఉంటే అన్ని బలాన్ని వాళ్ళు ఈజీగా ఎత్తుకొచ్చి రావచ్చు. దానించి వాళ్ళకి ఆత్మ బలాన్ని ఎత్తుకొచ్చే దానికోసం ఈ ఆత్మ జ్ఞానాన్ని ముందర వాళ్ళకి ఆ సూర్యన్కి దేవుడు చెప్పినారు అనేట్టుగా చెప్పారు. ఈ బలాన్ని పెట్టుకుని వాళ్ళు ఏం చేశారు? రాజాలు ఈ బలాన్ని పెట్టుకుని ఏం చేశారు? అందరినీ ఇది చేసిందిగా అழிచిదానిగా లేదు, అందరినీ కాపాడేదానికోసం ఈ పవర్ ఉండే తావులో అండర్స్టాండింగ్ ని ఉండాలి. అదే మరి తృప్తి అనేది ఉండాలి. ఈ బలం ఉండే తావులో పురిదల్ అనేది ఉండాలి. అడుతనే వాళ్ళు ఆ స్ట్రెంగ్త్ తో అందరినీ పాదుగాతే ఆ గుణం వచ్చును. అందరినీ ధర్మ వழிలో క్లియర్ పాదుగాతిందుకు వెళ్ళవును. దానించి వాళ్ళు ఏం చేసిండారు? ముందటి కాలంలో క్షత్రియాలకు కూడా అதாவது రాజాకు కూడా దీని పற்றி క్లియర్ చెప్పించిండారు. ఈ రాజాలు వచ్చి అందనర్లని అதாவது బ్రాహ్మణర్లని బాగా పాదుగాపు చేస్తారు. అందనర్లని ఈ వేదాన్ని అన్నినేని వాళ్ళు ఎట్టా మురైపడి చెయ్యాలనో దాన్ని వాళ్ళు చేస్తారు. ఈ జ్ఞానం ఉండేదానించి వాళ్ళు కరెక్టా దాన్ని చేతురు. అట్ట చేసేప్పుడు ఈ ఉలగం ములుసునేని ఆ ఆర్డర్ లో కరెక్టా పోతా ఉన్ను
అనేదానించి ఈ క్షత్రియార్లకు కూడా వాళ్ళు చెప్పించినారు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ఇది వద్దే ముఖ్యం. వీళ్ళకి దేని చెప్పించినారు అనేదానికి వాళ్ళకి ఆ బలం అనేది ముఖ్యం. ఆ బలం అనేది ఊరియ ఉడల్ బలం మన బలం అంటూ ఉంటాయి చాలదు. ఆన్మ బలం ఉంటేనే కొదవ బలానికి వచ్చి ఒక నిరంతరం అనేది తవుడును దాని నుంచి ఆ నిత్యం అనేది ఒక ప్రవాహ నిత్యం చెప్తారు దీని. అదావదు దాని సూత అడుతు ఈ జ్ఞానం అనేది ఉంటేనే వాళ్ళ నుంచి అన్నిని ఒక స్టడీగా ఉరుదిగా అన్నిలో ఉండింది వెళ్ళవును అనే దాని నుంచి వాళ్ళు మొట్ట ఈ రాజాలకుని చెప్పించినారు. సరే, அடுத்தது రెండవది శ్లోకం. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహమహత యోగో నష్టః పరంతప. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహమహత యోగో నష్టః పరంతప. ఏవం ఇవ్వారు ఇట పరంపరా ప్రాప్తం ఈ పరంపరై అంటనేని గురు శిష్యన్ అటానిసి రావలే. ఆ పరంపరలో రావలే. ఒకరు చెప్పి ఆ శ్రోత్రియంగా అదావదు ముందర గురువుతో విని దాని క్లియర్ మనసులో ఎత్తుకుని దాని చెప్పే వాళ్ళగా ఉండాలి. ఆ పరంపరగా ఇది రావలే. క్షత్రియ పరంపరలో தொடர்ந்து రావాలంట. ఇది ఆట. ఇప్పుడు దోరుకు చెప్పారు కృష్ణర్ దోరు క్షత్రియర్. ஆனா தோருக்கு பேரு அர்ஜுனன் தோண்டு வாண்டுனி சத்திரியன. ఇట వాళ్ళు அடுத்தடுத்து గురుకు అట చెప్పుకునే వచ్చారు. ఆ పరంపరై అది వచ్చి కరెక్టా ఏ విన్నారో దాని మారకుండా చెప్పాల. ఊరికే ఏనో దాన్న వాళ్ళకి తోంచిందానితో చెప్పేది లేదు. ఇక్కడ ఏమి వినేరో గవనంగా దాని మన మనసులో ఉల్వాంగి దాని గవనంగా ఇంకొకరికి అదిని ఇయ్యాల. అది వచ్చి వద్దే ముఖ్యం. ఇప్పుడు మన దానికే చెప్పారు, మన పెట్రోర్గా ఉండేవాళ్ళు పేరెంట్స్ అందరినేని ఆ గవనంతోని మన పరంపరకి మన ఉடைய ఆ కళాచారాన్ని ఎత్తుపోవల. మన ఇష్టానికి ఉండుకుని ఇష్టాన్ని మన ఆశలు పడి అట్ట మారింత మన నడుచుకుని బిడల్ని తప్పాన వడికి ఎత్తు సకూడదు. వాళ్ళని సరియాన వழி నడతేది మన ఉடைய నడతలోనే ముఖ్యంగా ఉంది. ఇప్పుడు వద్దే డైవర్షన్ ఉంది. ఇప్పుడు మన సినిమాలు ఈ సెల్ ఫోన్లు ఐప్యాడ్లు అట్టనిసి నింద డైవర్షన్ ఉంటనాలనేని మన ఆ బిడలతో తిరిగి ఆ ఫ్రెండ్లీగా బిడలతో మాట్లాడి ఏమి ఎక్కడ అటనిసి అడిగి వాళ్ళతో ఆ దీని తిరిగి చెప్పుకుంటా ఉంటే అది ఒద్ది మారిందుకు వాய்ப்பு ఉండదు. వాళ్ళు కొంచెం ఆ తప్పులు నడిసేప్పుడు అయ్యో అమ్మ ఇట్ట చెప్పినారే అనే వాళ్ళకి ఒక ఎన్నం వచ్చును, కండిపుగా వచ్చును. దాని నుంచి మన దాని వాళ్ళకి పురించేట్టుగా నిదానంగా గమనంగా చెప్పుకుంటా ఉండాలి. అదే మాదిరి ఇక్కడ గురు శిష్య పరంపర. ఆ పరంపర వచ్చి தொடர்ந்து వాళ్ళు ఏమి వాళ్ళు విన్నారో కరెక్ట్ దాని గమనంగా అట్టనే ఎత్తి చెప్పిందుకు తెలాల. దాని ఇక్కడ ఆ పరంపరై అనేదాని చెప్పారు. ఆ పరంపర ప్రాప్తం అంటే ఆ పరంపరగా వచ్చిన வந்து அடைந்த. ప్రాప్తం అంటే వీళ్ళతో వచ్చిన. ఆ ఇమం అంటే ఈ యోగం ఈ జ్ఞానం అది వచ్చి రాజర్షయో విదుహు. రాజ ఋషయ అనేదే. రాజ ఋషి అంటే రాజా గాని ఋషి గాని ఉండేవాళ్ళు. అదావదు అరసరులుగా గాని ఉండారు వాళ్ళు, ఋషిలు గాని. ఋషి అంటే ఏమి మనకు ఆ జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానాన్ని తెలిసిన వాళ్ళు అర్థం. అట్ట కండవర్గల్ ఋషి అంటనేని కండవర్గల్ దేని చూసిన వాళ్ళు ఆ ఆత్మ జ్ఞానాన్ని ఆత్మని దాని పట్టియ జ్ఞానాన్ని బాగా తెలుసుకున్న వాళ్ళు అర్థం. వాళ్ళు ఒకే సమయాల్లో
రాజా కాని ఉండారు, రిషి కాని ఉండారు. మన చూసామిగా ఈ జనగర్ అజాద శత్రు పురూర్వస్ అటనిసి అదిని ఒక అతను ఉండారు. వాళ్ళని బతికి జాస్తి కథ తెలాల. సరే ఇట మరి ఉండే వాళ్ళ అందరినేని రాజరిషిని వాళ్ళని చెప్పుతాము. ఈ వీళ్ళు రాజరిషయ విదుహు. విదుహు అంటే వాళ్ళు తెలిసిందిండారు, అరిందా. వాళ్ళు వచ్చి ఈ జ్ఞానాన్ని, ఆ పరంపరగా వచ్చిన ఆ జ్ఞానాన్ని వాళ్ళు అరిందిరుందనర్, వాళ్ళు తెలుసు ఉండిండారు. సరే స కాలేన ఇహ, అది ఆ జ్ఞానమానது ఏమవింది కాలేన నిండ ఒద్దదినాలు అవిందానించి ఇహ మహతా, మహతా అంటే నీండ ఒద్దదినాలు అవిందానించి ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది యోగ నష్ట, ఈ యోగమానது ఇప్పుడు మరంచుకునే వచ్చింది. దాన్ని వినేవాళ్ళు కొంచెం కొంచెంగా తక్కువ అవ్వుకునే వచ్చారు. దేనికోసం తక్కువ వేరు నిండగూరు ఆశை వసపట్టు దీని చదువు ఉందో లేకపోతే దాన్ని బట్టి నడుసు ఉందో మనుషులు లేకుండా కొంచెం కొంచెంగా తక్కువ అవిశారు. అదే ఇక్కడ దానించే ఇక్కడ ఇది వచ్చి నష్టం అవిసింది. అటనిసి దోశ పేరు భగవాన్ అర్జునర్తో చెప్పారు. అదావదు పరంతప, పరంతప అంటే పర అంటే ఎదిరి అని అర్థం. ఎదిరి, ఈ పరహ అంటేనే ఎదిరీలు అని అర్థం. తపహ అంటే సూర్యన్ అర్థం. ఈ సూర్యన్ மாதிரி தன்னுடைய வீரனுடைய கதிர்ல, சூரியனுடைய கதிர்ல மாதிரி வீண்டுடைய வீரனுடைய వీరతన్మయుండేగా ఆ కదిర్లతో ఎదిరిలాని పూరా ఎరిచేవాడు. అదానించి అర్జునన్ని పరంతప అటాడారు. అదావదు పర అంటే ఎదిరిలు, తప అంటే సూర్యన్. వాడు సూర్యన్ మాదిరి ఎదిరిని అన్ని తన్నుடைய వీరం అనే ఆ తన్మని పెట్టి ఎరిచును అనేదని ఇక్కడ పరంతప అని పేరు. అర్జున హే పరంతప ఏమవింది ఈ యోగం వచ్చి మహతా కాలేన సహ యోగ, ఈ యోగమానது ఏమవింది మహతా కాలేన నీండ కాలం అవిందానించి ఒద్దొద్దు నాள் నే ఎప్పుడో చెప్పినా அடுத்தடுத்து పరంపర చెప్పుకునే వచ్చినారు. కాబట్టి ఎడైలో ఏమవింది ఇది కొంచెం కొంచెంగా అழிంచిందుకు ఆరంభించింది. దేనికోసరం ఇక్కడ ఈ బలవీనర్లు పులన్ కట్టుపాటు లేకుండా అటంతా ఉండే వాళ్ళు ఉంటారు. ఇక వాళ్ళంతాని దీన్ని సరిగ్గా పురించుకోడా, లేకపోతే వాళ్ళంతాని ఒక్కరు వినిందుకు తయారుగా లేదు. వాళ్ళు పులన్ నాటాలోనేని ఇన్బ నుకర్చిలోనేని దీన్ని అనుభవించాలి అనేదిలోనే వాళ్ళ வாழ்க்கைని సెలవు చేసిందా నుంచి దిల్లో ఒక్కరు ఈ ఆత్మజ్ఞానాన్ని మన అడంజాలే అనేదిలో ఒక్కరు విరుప లేకుండా కొంచెం కొంచెంగా అది అழிంచుకునే వచ్చింది అనేదాన్ని ఈ రెండవది శ్లోకం మూలంగా చెప్పారు. సరే அடுத்து மூணாவது ஸ்லோகம். சயேவாயம் மயா தேத்ய யோகः प्रोक्तः पुरातनः भक्तोऽसि मे सखा चेति रहस्यं हेतदुत्तरम्. स एवायं मया तेद्य योगः प्रोक्तः पुरातनः भक्तोऽसि मे सखा चेति रहस्यं हेतदुत्तमम्. सह एव अयम् मया ते अद्य योगः प्रोक्तः पुरातनः भक्तः असि मे सखा स च इति रहस्यं हि एतत् उत्तमम्. அதாவது రెండవది లైన్ మోట సూత మే మే అంటే எனக்கு నాకు, భక్తః అసి నువ్వు భక్తన్గా ఉండావు, సఖ సఖ అంటే సఖా చ ఇది, సఖ అంటే నண்பன், నువ్వు నాకు భక్తన్ గాని నண்பன் గాని ఉండావు
దోరు చెప్పారు భగవాన్ దోర్తో అర్జునన్తో ఏం చెప్పారు నువ్వు నాకు భక్తన్ గాని ఉండావు, అదే సమయాలో నన్బన్ గాని ఉండావు. ఎట్టా అట్ట చెప్పారు భక్తన్ అంటే ఏమి అంటే దోరు శరణడంజేరో వాళ్ళే భక్తన్. బట్టి ఉణర్చిలో నే భక్తన్ అయ్యే నేను వచ్చి దేవుడికి భక్తన్గా ఉండాను అనేసి ఉణర్చి పూర్వంగా చెప్పేది భక్తనికి అందం లేదు. ఆ శరణాగతి ఉంటేనే ఆ భక్తన్ అనేది ఉண்மையான பக்தன் தோண்டு ఆ దేవుడికి శరణడంజేయండో, தன்னுடைய உடல் பொருள் ஆவி அன்னினேனி నువ్వే అటనిసి దోండు శరణడంజేయండో వాండే ఉண்மையான భక్తన్. ఊరిన భక్తన్ అటని చెప్పి ఏదైనా కష్టం వచ్చేప్పుడు ఏ దేవుడా నువ్వు నీ నుంచే నాకు ఈ కష్టం పూరా అటనిసి దేవుడిని తిట్టుంటా ఉండేవాడు భక్తన్గా అవండు. దానికే ఇక్కడ చెప్పారు మే నాకు నువ్వే ఈ భక్తన్, నువ్వు భక్తన్ కాని ఉండావు. అసి అంటే ఇరికిరాయ్, నీ భక్తనాகவும் ఇరికిరాయ్. సఖా సఖా అంటే నన్బన్ కాని ఉండావు. సఖా అంటే సఖ సమానం త్యాయతే, అదావదు దోండు వచ్చి తనకు సమంగా ఇంకోన్ని ఎంచేండ వాండే నన్బన్. ఇక్కడ వచ్చి కృష్ణుడు వచ్చి అర్జునుని తనకు సమంగా ఎంచారు. అట్ట సమంగా ఎంచేపుడికి వాండికి ఏదైనా பிரச்சனைன்னு వచ్చింది దాన్ని தீர்வு చేయాల్సింది ఈ నన్బనుடைய கடமை. அதாவது பாபாத் నివారయతి. వాండికి నీతి సదహ అటనిసి భద్రుగిరి అటనిసి ఒక అతను రాసిన భద్రుహరి అనే అతను వచ్చి విక్రమాదిత్యన్ మన కథలంతా చదువుతున్నాయిగా, ఆ విక్రమాదిత్యనుடைய అన్న అతను కొంచెం శ్లోకాలతో రాసిండారు. దానిలో నీతి సదకం అనేది వచ్చి వద్ద ముఖ్యమేని వైరాగ్య సదకం నీతి సదకం అనేది ఏంటని వద్ద ముఖ్యమేని శ్లోకాలు. దానిలో నన్బన్ పట్టి ఒక ఉண்மையான నన్బన్ దోండు అటానికి రాసిందిలో పాపాత్ నివారయతి, దోండు పాపాలోండి వాణ్ణి నీకి ఉడిసేండో అటానేప్పుడు ఈ అర్జునన్ నన్మన్గా ఉండేదానిచ్చి వాండికి ఏది నన్மை ఇచ్చునో దాని వాండుடைய పాపాలోండి వాండు స్వధర్మాలోండి వాండు ఏం చెయ్యాలని ఇచ్చిండు, స్వధర్మాన్ని ఉడిసి వాడు పోవలేని పర్తాలేని ఇచ్చేది కాటు అట్ట ఉండేదని వాడు దాని నుంచి వాడికి పాపనే వచ్చును అనే దాన్ని పురించుకుని కృష్ణుడు ఏం చేసేది, నువ్వు దానిలోండి దాన్ని ఆ పాపాన్ని నివర్తి చేసేదాని కోసం వాటికి ఈ ఆత్మ జ్ఞానాన్ని చెప్పారు. దానికే ఇక్కడ చెప్పారు నువ్వు నాకు మా సఖ అంటే నాకు నన్బన్ గా వేరే ఉంటావు. నన్బన్ అంటే నాకు నీకుని విద్యాసనే లేదు, నాకు నీకు పాపం వస్తే అది నాకే అనేసి నేర్చాలి. అట్ట ఉండేవాడే నన్బన్. అట్ట ఉండప్పుడుకి నేను నీకు దీన్ని చెప్పినా అట్ట ఉండేదానిచ్చి నువ్వు భక్తన్గా నువ్వు కార్పణ్య దోష ఉపకదస్వభావ చూసామిక 2వ అధ్యాయంలో 7వ శ్లోకాలో వాడు శరణడంజేడు. అట్ట శరణడంజేయ నువ్వు నాకు భక్తన్గా ఉండిందానించి నన్బన్ గా ఉండేదానించి ఏమి రహస్యం హి ఏతత్ ఉత్తమం, అదావదు రహస్యంగాని పునీతంగా ఉత్తమం అంటే మేళానదిగా ఉండే ఈ యోగాని నేను నీకు చెప్పాను. రహస్యం దేనికోసం దీన్ని రహస్యం చెప్పారు, అన్నికిగా అందరికిగా తెలుస్తుంది. ఇక వేదం అన్ని చెప్పిండారేగా ఆనదల్లో ఏం రహస్యం ఉంది అంటే రహస్యం అంటే దీనిలో వచ్చి రహస్యం 2. ఇప్పుడు రహస్యం అంటే మనం తోడితే ఏమించుతాము, ఇంకొకరికి తెలియకూడదు అనేసి ఏమిచ్చేమో దానే మన రహస్యం అని చెప్పుతూ. కాబట్టి ఇక్కడ చెప్పే రహస్యం ఏమి అంటే అందరికీ దీన్ని బాగా తెలుసును కావంటే దాని వాళ్ళ నుంచి పురింజుకుందుకు వెళ్ళవదు. అది అట్టనే మనకి ఈ ఆత్మ అనేది సిద్ధ వస్తువు. అది వచ్చి మనం ఒక్కొక్క సెకండ్ని మన దాన్ని ఉణర్ந்துకుంటానే ఉండాము. అది ఈజీగా కవలేట్గా మనకు ఉంది. మనకు తోడుతో పురింజుకునేట్టుగా ఉండే ఈ విషయం
మన నుంచి అదాదు ఒకటి వ్యక్తిహింత మన ఇది ఇచ్చి తవలాలని సమస్యల వద్దే మన అంచునే ఉంది, మనకు రోగనే మనకు అంచునే కడందు ఉள் நிற்பவர் கடவுள் చెప్పేవిగా అది వచ్చి మనతోనే ఉంది, అంత ఇంటిమేట మనతో కూడానే ఉంది. అట్ట ఉండేదాని మనం వచ్చి పురించుకుంది వెళ్ళాలి. అట్ట దాని వచ్చి రహస్యం అని చెప్పారు ఇక్కడ. అదావదు మన కణ్గూడ తెలుతానే ఉంది కాబట్టి మనకు తెలాలా అట్ట ఉండేదాని ఇక్కడ రహస్యం. అదావదు ఈ ఆత్మ జ్ఞానం అనేది నన్ను బట్టి నాకు తెలాలేదేకా నేనేంచాను, ఈ ఒళ్ళు మనసు బుద్ధి ఇదే నేనేంచాను కావంటే వేదాలు ఏం చెప్తుంది, ఇది నువ్వు లేదు, ఇది వచ్చి ఇది దాని ఈ బాడీ మన ఉడల్ అనేది అనాత్మ, ఈ అన్నినేని మన కన్నుకు తెలిసేది పూరం, కన్నుకు తెలియకుండా సూక్ష్మంగా ఉంటే కూడా ఈ మనసు బుద్ధి అన్నినేని అనాత్మానే, దాని మన పురించుకునేదానిచ్చి ఇది వచ్చి పొరుల్గా ఉండేదానిచ్చి ఇది అన్నినేని అనాత్మానే అట అనేసి చెప్పారు. అట్ట ఉండేది దాని అన్నిని మనకు అనాత్మగా ఉండేది అన్ని మనకు తెలుతానే ఉంది. నేను దాని చూతానే ఉండా, నా మనసుని నేను చూసేను, నా బుద్ధిని నేను చూసేను, బుద్ధి ఏం తీర్మానం చేస్తుంది అనేదాన్ని నేను చూసేను, సాక్షిగా ఉండుకుని నేను అన్నిని గమనించుతా ఉండా. అట్టాడేప్పుడు నే వచ్చి నాకు ఏ వాళ్ళని నేను ఉండానా లేదా అనే సందేహం నాకు వచ్చునా, కండిపా వచ్చేందుకు వాய்పే లేదు. నేను ఉండాను అనేది నాకు తెలివిగా తెలుతుంది. దీని నే పురించుకునేది నాకు కష్టంగా ఉంది, దానించే దీని రహస్యం అటానిసి చెప్పారు. ఈ ఉత్తమమైన దాని ఉత్తమమైన మేలాన రహస్యం వేర దాన్ని పురించుకుందిగే మన ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంది దేని చేసేమో దీని పురించుకుంది కోసమే. సరే ఇది వచ్చి అట్ట ఉండే ఇది వచ్చి సహ ఈ యోగం వచ్చి సహ యోగ పురాతనక ఫస్ట్ లైన్ సహ అంటే అంద యోగమానది పురాతనక అంటే ముందట ఉండి వస్తా ఉంది, పళమైగా ఉండేది అంటే కొత్తగా ఇప్పుడు మన చదువుతా ఉండవు ఎప్పుడు ఉంది, ఇది సనాతనకంగా ఉంది. ముందర ఉంటనాలు ఇప్పుడు కొత్తది మరి అట్టనే ఉంది. అన్ని వేళని అందరు అయ్యో పడసు ఇది వద్దో అట్ట అనిసితో తూకి వేసిందంతా మన నుంచి వెళ్ళవదు. ఇదేంటే ఇప్పుడుని అదే ప్రశ్నలని మన ఎదురు ఫేస్ చేస్తా ఉంటాము. దానికి ఉండే తీరువు కోసం దీన్ని మన చదవాల్సిందే ఉంది. అట్ట ఉండే పురాణతనగా అనేదాని ఇంకొక అర్థం ఏమింటే ప్రవాహ నిత్యం ఎప్పుడు ఉండేది. అదావదు మన ఆత్మ అనేది ఎప్పుడు ఉండేది, అది వచ్చి పారమార్థిక నిత్యం, అది వచ్చి దానికి అలివు అనేదే లేదు. ప్రవాహ నిత్యం అనేది ఈ వేదాల ఈ దేవుడు ఈ పడైపుని ఆరంభించేప్పుడుగా దీని ఇచ్చినారు. ఈ పడైపు వచ్చి ప్రళయ కాలాల అழிంచేప్పుడు దీని సేరి సకాఫోడు అది వచ్చి ఇప్పుడు వచ్చి ప్రవాహ నిత్య అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ గంగ నీళ్లు పోతుంది, నదిలో నీళ్లు పోతా ఉంది. మనం ఏం చెప్పాము పెరీనియల్ రివర్ అనేవిక, అది వచ్చి వట్రాద జీవనది అనేవు, అది వత్తదు అనేవు, అది పోతానే ఉంది అని చెప్పి ఎప్పుడు ఉన్ను అట అనిసితా చెప్పేమిక దానే ప్రవాహ నిత్యం. దాని వచ్చి దానికి ఆది ముడివుంతా దొరకదు, అది ఎప్పుడు పోతానే ఉన్ను. అది మరి ఈ జ్ఞానం అనేది ఎప్పుడు ఉండేది పురాతనగా అంటే ఈ పెరీనియల్ రివర్ మరి, అదావదు మన కాలంగా అది వస్తానే ఉన్ను అనే దానికే దీని పురాతనగా అని చెప్పారు. ఈ సహ యోగ இந்த యోగమానது పురాతనగ ఎప్పుడు పழமைగా ఉంటనాலும் ఎప్పుడు ఉండేది, సనాతనగ అనే అర్థాన్ని దానిలో ఎత్తుకోవచ్చు. ఎప్పుడు ఉండేది అది వచ్చి సనాతనగ పురాతనగ ఏవ అది అట్ట ఉంది, ముందర ఉండే ఆ యోగనే
அயம் அயம்ட்ட இந்த யோகமானது மயா மயான்ட்ட என்னால் பகவானால் தே தேன்ட்ட உனக்கு தோருகு அர்ஜுனனுக்கு அத்ய அத்யன்ட்ட உப்புடு நேடு உப்புடு నేను నీకు ఈదినే చెప్పాను ప్రోక్తః అంటే ఈ దినే నే వచ్చి నీకు చెప్పినా అటాన్సి చెప్పాను. ఈ యోగం ఈ పాంత యోగానియే ఎప్పుడునే సూర్యునికి ముందర దేని చెప్పినానో దానే ఇప్పుడు నేను నీకు చెప్పాను. నువ్వు ఎటువంటివాండు నువ్వు నాకు భక్తను గాని నన్బన్ గాని ఉండేవాండు. నువ్వు ధర్మ వழிలో ఉండేదానిచ్చి నువ్వు ధర్మాలో ఆ నిలచి ఉండేదానిచ్చి నేను నీకు దీని చెప్పాను అనేదాని. నువ్వు నన్బన్ గాని భక్తన్ గాని శరణాగతి అవి నువ్వు నాకు నన్బన్ గాని నన్బన్ అనేప్పుడు నీకు నా ఆత్మవాన్గా నన్ను మాది నువ్వుని అటానేప్పుడు నేను నీకు నీవుడే పాపాన్ని నివర్తి చేసేదానికోసం ఈ రహస్యంగా ఈ మేలానను ఉత్తమం రహస్యంగాని మేలానదిగా ఉండే ఈ యోగాని ఏతత్ అంటే ఈ యోగాని నేను నీకు చెప్పాను అటాన్సి చెప్పారు. మయా మయా అంటే ఎన్నాల్ ప్రోక్తః అంటే சொல்லப்பட்டது கூறப்பட்டது. సఖ ఏవ అయం మయా తే అద్య అద్య అంటే ఇప్పుడు సత్తం. హి అంటే నిశ్చయமாக உண்மையில். சரி ఇంకొత్తరు దీన్ని చెప్పే సఖ ఏవ అయం మయా తే అద్య యోగః ప్రోక్తః పురాతనగా. సఖ అంటే இந்த அந்த யோகः யோகः అంటే அந்த யோகமானது ఏ యోగం పురాతనక ఆ పళమిగా ముందరనే దేని సూర్యునికి చెప్పినానో దానే అయం ఇంద ఇప్పుడు అద్యహ అద్య అంటే నేడు మయా ఎన్నాల్ తే ఉనకు ప్రోక్తః சொல்லப்பட்டது నేను నీకు చెప్పినా. దేని నుంచి చెప్పినా నువ్వు నాకు దోరు మే నాకు నువ్వు భక్తః అసి భక్తన్గా ఉండావు సఖాచ నన్బన్ గాని ఉండావు. దానిచ్చి ఇది ఈ దీని என்று దానిచ్చి నేను నీకు దీని చెప్పినా. ఇది ఎటువంటి యోగం అంటే ఇది ఉண்மைలోనే హీన్సింది రహస్యం హీ ఏతత్ ఉత్తమం. ఏతత్ అంటే இந்த యోగమానது ఉண்மையிலேயே రహస్యం అంటే వద్దే రహస్యంగా ఉండేది పునీతంగా ఉండేది. ఆ ఉత్తమం అంటే పునీతంగా ఉండేది పునీతంగా ఉండే ఉయర్య రహస్యం. ఇది రహస్యం అంటే ఏం చూసాము ఇది పులన్లకు ఈ మన ஞானேந்திரியனுக்கு అది తెలాదు. దాన్ని పెట్టి దాన్ని ఉణర్ందిందుకు వెళ్ళవదు. ஆனா దేని పెట్టి ఉణర్ందిందుకు వెళ్ళవదంటే మనోடைய ఉణర్వు నుంచే పెట్టియే అది ఉణర్వుగానే నేను ఉండాను ఆ ఉణర్వుగానే నేను ఉండేదానిచ్చి ఆ ఉణర్వుతోనే నేను దాన్ని పురించుకుందుకు అనేదాన్ని ఈ 3వ శ్లోకం మూలంగా చెప్పారు. ఈ 3 శ్లోకాలు ఈ మహాత్మ గీతైనుடைய పెరుమై ఈ జ్ఞాననుடைய పెరుమై ఎప్పుడుండి ఏ కాలాలుండి దీని చెప్పుకునే పరంపరగాని దీన్ని చెప్పుకునే వచ్చారు అనేదాన్ని మనం తెలుసుకుంటున్నాము. సరే அடுத்து 4వదిలో ఇది ఏం చేశారు అర్జునన్ ఒక కేள்வி అడిగారు. దీనిలో వచ్చి అర్జుననుకు ఇప్పుడు సందేహం వచ్చింది. ఏమి ఇప్పుడు నాకు నువ్వు చెప్పేవు నువ్వు కృష్ణరు నాకు చెప్పేవు ముందర సన్ను సూర్యును కూడా నువ్వే చెప్పినావుంటే అప్పుడు అప్పుడు నువ్వు ఉండినావా మరి నువ్వు ఇప్పుడే ఉంటావు ఆట అనేసి ఒక సందేహం. అதாவது ఇది వచ్చి అందరినేని మనకందరినేని ఈ మురణ్బాడేట ఉండట. అదాவது ఇప్పుడే కృష్ణరు ఉండారు అర్జునుడు ఉండే సమయాలనేక ఆ తండ్రిని పుట్టినారు వసుదేవరు వసుదేవருக்கு
దేవకికి పుట్టినారు అటానే ఎప్పుడు నేను ముందర సూర్యునిగా చెప్పినాను అనేరే ఆ వేదం అప్పటికే ఆ పడైపు అప్పటికే చెప్పినాను అనేరే అది ఎట్టా ఆటాడేసి అందరికి సందేహం రావచ్చు అది ఆ సందేహాన్ని తడితే దానికోసం ఇక్కడ అర్జునన్ ఒక కేల్విని వేసేండు సూతాడి అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథం ఏతద్ విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానిది అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్ విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానిది అపరం భవతః జన్మ అపరం అంటే వెనక ఇప్పుడు అపరం అంటే పిన్బుని అర్థం పరం అంటే ముందర అపరం అంటే ఇప్పుడు పిన్బు ఇప్పుడు వచ్చినది నీ జన్మ భవతః అంటే తంగళుడయ్య జన్మ జన్మ అంటే పిరప్పు మీ పిరప్పు వచ్చి ఇప్పుడు ఉండేది పరం జన్మ వివస్వతః సూర్యునుடைய జన్మ వాండి ఎప్పుడు పుట్టినాడు ముందరే ఎప్పుడో వాండు ఆదిలోనే ఉండినవాండు వాండి ఎప్పుడో పుట్టాడు నువ్వు ఇప్పుడే పుట్టిండావు కథం ఏతత్ విజానీయాం నువ్వు ముందర వాండికి ఉపదేశం చేసినావు త్వం ఆదవ్ త్వం అంటే నీ ఆదవ్ అంటే ఆదియిల్ ఆది అంటే మొదట ప్రోక్తవాన్ నువ్వు వాండికి వివస్వతః కథం ఏతత్ విజానీయ నువ్వు వాండికి ముందర చెప్పినావు అనేదాని కథం ఎట్టా నే పురించుకోవడం విజానీయ అంటే తెలుసుకోవడం అని అర్థం దీని ఎట్టా నే తెలుసుకుంటున్నా త్వం ఆదవ్ త్వం అంటే నీ ఆదవ్ అంటే ఆదియిల్ మొదట ప్రోక్తవాన్ నువ్వు మొదట నేను వాండికి పడైపు కాలాలనే సూర్యునికి చెప్పినావేగా దాని నే ఎట్టా పురించుకోవడం ఎట్టా దాన్ని అర్థపరుచుకోవడం నువ్వు ఇప్పుడే పుట్టినావు నీ జన్మ పుట్టింది వాంటి జన్మ ఆదిలోనే పడైపులోనే సూర్యుని సేద పడిచినారు భగవాన్ పడిచినారు అడితే దీని ఎట్టా నేను అర్థపడుచుకోవడం అట అనేది అర్జునుடைய సందేహం ఇది అందరికి ఉండే సందేహమే దాని అతని அடுத்து తెలివి చేశారు అంజులోండి దాని తన అవతార రహస్యాన్ని చెప్పారు సరే దాని அடுத்து సుధా